13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం మార్చి చదువుతున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం మార్చి చదువుతున్నాం. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుతా, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నేను సిద్ధపరచని ఎవరి వగునని అతనితో చెప్పెను. 2వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉందని చెప్పెను. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడడం చిన్న ప్రార్థన చేశాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మహాగణుడో మహోన్నతుడో ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు చూపించినటువంటి కృపను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలుగా. మీ లేఖన భావం ధ్యానించుకుంటుండగా మీరే మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి ప్రభా. మీ బిడ్డలు నాయన, మరి మేమందరం కూడా ప్రభా నాయన ఎంతో అవసరత కలిగి వచ్చినాము. మా అవసరాలను తీర్చేటువంటి దేవుడు మీరే కదా ప్రభా, మీరే సహాయం చేయండి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. ఆయన నిలబడుతున్నటువంటి నేను కూడా ఒట్టివాడిని, ఈ మటుకు యోగ్యత అర్హత లేనటువంటి వాడిని ప్రభా. ఆయన మరి మాకు కావలసినటువంటి మాటల్ని మీరే అందించండి స్వామి. అంతేకాదు ప్రభా, నాయన సమస్తమైనటువంటి అంధకార శక్తుల్ని మీ నామంలో బంధిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేస్తున్నామని, ముందున్నటువంటి సమయాన్ని కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే, ఇదివరకు కూడా మనం అనేక మార్లు చూసుకుంటూ వచ్చినాం. అయితే మనం మరి ఒకసారి మనము చూసుకుంటూ వద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఉంటున్నాడు. ఎవరి గురించినటువంటి ఉపమానం చెప్తూ ఉంటున్నాడు? ధనవంతుని గురించినటువంటి ఉపమానం చెప్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ధనవంతుడు, మనము 15వ వచనం నుంచి చూడండి. 15వ వచనము, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియక జాగ్రత్త, ఏ విధమైనటువంటి లోభానికి కూడా ఎడమియకూడదంట. కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడాలి. ఏదైనప్పటికీ ఏ విధమైనటువంటి లోభానికి కూడా ఎడమిచ్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు, ఒకరి కలిమి విస్తరించుట వానికి ఏం తీసుకుని రాదంట. కాబట్టి జీవం ఎవరి నుంచి వస్తుంది? కాబట్టి జీవం వచ్చేటువంటి మార్గం ఒకటి, అది యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి వచ్చేది. కాబట్టి కలిమి నుంచి కలిగేటువంటిది జీవము కాదని, కలిమి జీవానికి మూలము కాదని చెప్తూ ఉంటున్నాడు అనమాట. అంతేకాదు, ఇక్కడ చెప్పి ధనవంతుని గురించినటువంటి ఒక ఉపమానం చెప్తూ ఉంటున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో మ్యాక్సిమం లూకాసు వార్తను మనం గమనించినట్లయితే లూకా ఎక్కువగా కూడా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే భూ సంబంధమైనటువంటి విషయాల యందు మనసు ఉంచకూడదు అనేటువంటి వాటి గురించి, లేకపోతే భూ సంబంధమైనటువంటిది, లేకపోతే ధనవంతులుగా ఉండకూడదు, ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చినాడు. అందుకే మనం ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం కూడా గురించినటువంటి సంగతులు కూడా ఎక్కడ చూస్తాం? మనము లూకాసు వార్తలోనే చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలోనే చూస్తాం, ఇంకెక్కడ చూడదు కదా. కాబట్టి లూకా ఎక్కువ కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచకూడదు, లేకపోతే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి వాటి మీద మనము ఆ యొక్క ఆశ కలిగి ఉండేటువంటి వారంగా ఉండకూడదు అనేటువంటి విషయాలని ఎక్కువ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా అదే ఉపమానము యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట?
భూమి ఏమైందంట, సమృద్ధిగా పండిందంట. కానీ ఇంత ధనవంతుడు, కానీ దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని 20వ వచనంలో? వెర్రివాడా అంటున్నాడు. ఇంత ధనవంతుడు వెర్రివాడు ఎందుకైనాడు మరి? ఇప్పుడు భూమి చాలా ఉంది, పంట పండించాలంటే అంత ఈజీ కాదు కదా, ఎంతో కొంత బుర్ర ఉండాలి కదా. బుర్ర లేకపోతే పంట ఏడవండి సార్ కదా. కాబట్టి విస్తార సమృద్ధిగా పంట పండించడం రాయబడతా వచ్చింది కదా ఇక్కడ 16వ వచనంలో. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాము, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. అంటే బాగా పండించినాడు అంటే మేబీ ఆ కాలంలోనే అగ్రికల్చర్ బిఎస్సి చేసినాడేమో ఆయన కదా, చేసిండొచ్చు. కొత్త పద్ధతుల్లో ఆ యొక్క వ్యవసాయాన్ని చేసి సమృద్ధిగా పండించింటాడు కదా. పండించినటువంటి వ్యక్తి దేవుడు ఎందుకు వెరివాడు అంటూ ఉన్నాడు? ఎందుకంటే చూడండి 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. కాబట్టి చూడండి చాలు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమనుకుంటా ఉన్నాడు? నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని మొట్టమొదటిగా చేసినటువంటి తప్పేందినా? తనలో తాను. అది సామెతల్లో మనకి లీన్ నాట్ అంటూ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకూడదు. దేవునిలో ఉండేటువంటి ఎవరు కూడా వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. ఆధారపడేటువంటి జీవితం, అటువంటి జీవితం ఉండకూడదు. కాబట్టి మొట్టమొదట ఈయన చేసినటువంటి తప్పు ఏంటంటే తనలో తాను ఆలోచించుకున్నాడు. మనం కూడా అనేక మార్లు అదే చేస్తూ ఉంటాం. మనలో మనం ఆలోచించుకొని ఏదేదో చేయాలని అనుకుంటాము, ఫైనల్గా ఏమైపోతుంది? అది డిజాస్టర్ అవుతుంది. అనేకమైన ఒక క్షణంలో మన మనసు ఎన్ని ఆలోచనలు వేస్తుంది అంటే అన్ని ఆలోచనలు వేస్తుంది. అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. కాబట్టి దేవుని బిడ్డలంగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉండాలి. మన సొంత ఆలోచనలు తీసివేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనలో మనం ఆలోచించుకోకూడదు. మన సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి కదా. అందుకే భక్తులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. ప్రభువా, నేను ఈ సమయంలో ఏం చేయాలి, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళు చేస్తూ వచ్చినారు. కాబట్టి వాళ్ళు విశ్వాసుల యొక్క పట్టికలో చేర్చబడుతూ వచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా ఈయన చేసినటువంటి తప్పు ఏంటంటే తనలో తాను ఆలోచించుకోవడం. అంతేకాదు, తనలో తాను ఆలోచించుకున్నట్టును బట్టి ఏమొచ్చిందంటే ఆయనకి ఒక తలంపు వచ్చింది. నేను ఇలాగ చేస్తాను అనుకున్నాడట. ఏం చేస్తాను అనుకున్నాడట? నా కొట్లు విప్పి వాటికంటే, అది ఉన్నది సరిపోలే, ఇంకా ఏం చేయాలనుకున్నాడు? అది కంటెంట్మెంట్ లేదనమాట. దేర్ ఈజ్ నో కంటెంట్మెంట్ కదా. మన అనేక సార్లు కంటెంట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలు చెప్తాడు. చూడండి, మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము మనం 6వ వచనం నుంచి మనం గమనించు ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను, గురిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని, నానా బాధలతో తమ్మును తామే ఏం చేస్తూ ఉంటున్నారంట. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా ఏం చెప్తా ఉంటున్నాడంటే సంతుష్టి సహితమైనటువంటి, అది కంటెంట్మెంట్ ఉండేటువంటి దైవభక్తి ఉండాలంట.
ధనవంతుల గురించి ఇమీడియట్గా చెప్పలే, అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పినాడు? సంతుష్టి సహితమైనటువంటి, అంటే వీ హ్యావ్ టు బీ కంటెంట్ ఫస్ట్. ఎప్పుడైతే మన జీవితాల్లో కంటెంట్మెంట్ అనేది ఉంటుందో మనం దేనికోసం వెళ్ళము? ధనం కోసంలోకి వెళ్ళాము, లోకంలో ఉన్నటువంటి వాటి కోసం వెళ్ళాము. కాబట్టి అందుకే వాళ్ళు ఏమవుతారంట, దానికోసం ప్రాకులాడేటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి వాటి కోసం, లేకపోతే ధనమెమ్మడి వెళ్ళేటువంటి వారి కోసం, లోకంలో ఉండేటువంటివి సంపాదించుకోవాలని వెళ్ళేటువంటి వారికి ఏముంటాయంట, వాళ్ళు ఎట్లా వెళ్తారంట? శోధనలోను, ఉరిలోను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురంట. అంతేకాదు కొందరు దానిని ఆశించి ఏమైపోయినారంట, విశ్వాసము నుండి తొలగిపోయినారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటున్నాడు. ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తా ఉంటున్నాడు. నువ్వు ఇదే చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మీ సంఘంలో ఉన్నటువంటి వారికి, నువ్వు వెళ్తున్నటువంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళి ఏం చెప్పాలంటే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రాకులాడి, వాటి కోసం వెంపర్లాడి, వాటి కోసం వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, విశ్వాసములో నుండి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి వారి గురించి నువ్వు చెప్పు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మనం దేనికోసం వెంపర్లాడుతూ ఉంటున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు బీ కంటెంట్. కంటెంట్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ కంటెంట్మెంట్ లేదు వాళ్ళకి. అందును బట్టి వాళ్ళ జీవితాల్లో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు వస్తూ వచ్చినాయి. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆదికాండము 11. పోవచ్చుండగా ఏం దేశం అంట? షీనారు దేశము. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంలో ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్న రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకునేది. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణంలో కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టారు. చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తూర్పున ప్రయాణమై పోతా ఉన్నారంట వీళ్ళందరూ. ఎక్కడికి పోయినారంట? షీనారు అనేటువంటి దేశానికి పోయినారు కదా. అక్కడ వాళ్ళు ఏం చేసినారంట? నివసించినారు. బాగానే ఉంది, మంచిగానే ఉంది. కానీ వీళ్ళకి ఏం లేదు. వీళ్ళు ఉన్నటువంటి దాంతో సంతృప్తి చెందలే. వాళ్ళు ఏమనుకున్నారంట? చూడండి, 5వ వచనం, 4వ వచనం. మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు ఏం సంపాదించుకోవాలనుకున్నారంటే వీళ్ళు దేనెంబర్లాడుతున్నారు? పేరు కదా. అనేక మార్లు కదా మనకు కంటెంట్మెంట్ ఉండదు కదా. వీళ్ళకి కూడా కంటెంట్మెంట్ లేదు. దేనికోసం వెంపర్లాడుతున్నారు? పేరు సంపాదించుకోవాలని. ఏం చేయాలంట? ఆకాశమునంటేటువంటి ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారంట. అసలు ఈ బాబేలు అనేటువంటిది ఎవరు ఆరంభించినారు అంటే, చూడండి, మనము ఆదికాండము 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వచనం నుంచి, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఎదుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. షీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు. ఈయన ఎవరైనా ఏం కట్టినాడు? ఈయన షీనారు దేశములోని బాబేల్ని ఈయన ఫస్ట్ క్యాపిటల్ సిటీ అనుకో కదా. ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఏంటంటే షీనార్ దేశంలో ఉన్నటువంటి
బాబేలే, అక్కడి నుంచి అతని రాజ్యాన్ని మొదలు పెట్టాడంట. ఈయన ఎవరు? కూషు అనేటువంటి కూషు వాళ్ళ నాన్న పేరు కదా. కాబట్టి ఈ కూషు ఎక్కడి నుంచి వస్తా వచ్చినాడంటే మనం గమనించినట్లయితే హాము కుమారుల్లోంచి వస్తా వచ్చినాడు. ఆమె ఏం చేసినాడు? నోవా ఏం చేసినాడు? నోవా ఓడ దిగుతానే ఏం చేశాడు చెప్పండి? బలిపీఠం కట్టినాడు, ఆరాధించడం మంచిదే. తర్వాత ఏం చేసినాడు చూడండి, మనం 9వ అధ్యాయం కాబట్టి 9వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసి, నోవహు వ్యవసాయం చేయనారంభించి అది ఒరేలా లేకపోతే ఇంకోటిలే ఏం వేసినాడు? ఈయన ద్రాక్ష తోట వేసినాడు. సరే, ద్రాక్ష తోట వేసినాడు, మంచిదా? ద్రాక్ష తోట చేసి ఏం చేసినాడు? ద్రాక్ష రసం త్రాగి మత్తుడై వివస్త్రుడైనప్పుడు హాము వెళ్ళి చూసిన కారణాన్ని బట్టి ఏమైపోతా వచ్చినాడు? హాము శాపగ్రస్తుడైతే వచ్చినాడు. ఆ శాపగ్రస్తుల యొక్క కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడే ఎవరు? నిమ్రోదు. అయినప్పటికీ కూడా చూడండి, ఆయన గురించి చాలా చక్కని మాటలు రాయబడతా వచ్చినాయి. 9వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడంట. కాబట్టి అంతేకాదు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి అప్పట్లో అంటే పరాక్రమం, గ్రేట్ హంటర్, చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి పరాక్రమం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు, ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి పేరుంది. అయినా కానీ ఇంకా ఏం కావాలనుకుంటా వచ్చినారు? వీళ్ళు పేరు కావాలనుకుంటా వచ్చినాడు. ఉన్నటువంటి పేరు సరిపోలే, ఏమని పేరుంది? యెహోవా ఎదుటనే ఆయనకి ఏమని పేరుందంట? పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి, లేకపోతే పరాక్రమశాలి అయినటువంటి వేటగాడు అని పేరుంది. అయినా ఆ పేరు సరిపోక ఇంకా ఏమనుకుంటా వచ్చినారంటే వీళ్ళందరూ చేరి ఒక ఆకాశమునంటేటువంటి అది. కాబట్టి కంటెంట్మెంట్ లేదు ఎవరికి? నిమ్రోదుకి. ఏం చేస్తా వచ్చినాడు? బాబేలును కడతా వచ్చినాడు. బాబేలును కట్టిన తర్వాత ఏమైందంట? దానికి బాబేల్ అని పేరు పెట్టిరి. బాబేల్ అంటే అర్థం ఏంటి? తారుమారు. కాబట్టి నిమ్రోదు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, తనతో కలిసినటువంటి వారు పేరు సంపాదించుకోవాలని ఎంపర్లాడుతున్నటువంటి వారి జీవితాల్లో ఏమొచ్చింది? తారుమారు వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా మనం దేనికోసమైతే ప్రాకులాడుతూ వస్తామో, మనం సంతుష్టి సహితమైనటువంటి ఆ దేవభక్తిని కనపరచకుండా మనం ఇంకా ఏమైనా కావాలని, పేరు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో మనం ప్రాకులాడినప్పుడు మన జీవితాల్లో ఏమొస్తుంది? తారుమారు వస్తుంది. అంత అయోమయంగానే ఉంటుంది, అంత తారుమారుగానే ఉంటుంది. ఏమీ అర్థం కాదు, మన జీవితం ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి లాగా వస్తుంది. కాబట్టి అందుకే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ యొక్క తారుమారు వారి జీవితాలు తారుమారు అయిపోతూ వచ్చినాయి. అప్పుడే ఈ లోకంలో ఏమొచ్చినాయి? భాషలని ఇన్ని భాషలు వచ్చినాయి. తనకలాడుతున్నాం ఇప్పుడు కదా, ఏడిపోతే ఆ భాష మాట్లాడాలి. చూడండి, వాళ్ళు దేనికోసం వెంపర్లాడు? ఆ రోజు పేరు కోసం వెంపర్లాడుకుని అంటే అందరికి ఒకటే భాష ఉంటుంది మంచిగా. అది మనం ఏం చేసినా అట్లే డిజాస్టర్ అవుతారు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఏమనుకున్నారు? పేరు సంపాదించుకోవాలి. అది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కంటెంట్మెంట్ లేదు. అంతేకాదు, ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, మొదటి వచనం, శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా అది ఇక్కడ శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలీయులు ఏం చేసినారంట? తిరుగుబాటు చేసినారు కదా. ఎట్లనగా యూదా గోత్రంలో ఎవరైనా ఆకాను ఏం చేసినాడంట? శపితం చేయబడి దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద ఏం చేసినాడంట? కోపం వచ్చింది. చూడండి, అదే మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం.
200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. మధ్య అవి భూమిలో దాచిపోయి ఆ వెండి దాని ఒప్పుకోలేను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేశాడంటే ఆకాను ఏమన్నాడు, విరోధముగా నేను పాపం చేసినది నిజమే, కాకపోతే ఏం చేసినాడంట, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, అంతేకాదు ఇంకా 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆకానికి ఏమైనా తక్కువైందా? దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు కదా వీళ్ళకి, ఇశ్రాయేలీకి. అంతకుముందు అంతకుముందు దేశాలని పట్టుకున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళు సమకూర్చుకుంటూ వచ్చినారు, ఎక్కడా తక్కువ చేయలేరు కదా. ఈ యొక్క విషయంలోనే దేవుడు ఏం చెప్తా వచ్చినాడంటే, ఇది శపితమైనటువంటిది కాబట్టి మీరు ఏం చేయకూడదు, దీంట్లో ఉన్నది ఏది ముట్టుకోకూడదు. కానీ ఆకాన్ తన జీవితంలో ఏం చేస్తా వచ్చినాడంటే, తను ఆశించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేన్ని ఆశించినాడు? షీనారు కదా. ఈ షీనారు ఎక్కడ చూసినాం మనం? బాబేలు ఎక్కడ కట్టినారు వాళ్ళు? షీనారులోనే కట్టినారు. ఇది మొదటి నుంచి శపితమైనటువంటిదే. హాము కుమారులు నివసించేటువంటి స్థలాలు ఇవి. కూషు, కానాను వీళ్ళందరూ హాము యొక్క సంతానం. కాబట్టి శక్తమైనటువంటి దాన్ని మీరు ముట్టుకోకూడదు, ఈ షీనారులో ఉండేటువంటి దాన్ని మీరు ముట్టుకోకూడదు అంటే ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని, అదేవిధంగా ఏం చేసినాడంట, 200 తులముల వెండిని 70 తులముల బంగారు ఆ యొక్క కమ్మిని తీసుకున్నాడంట. కాబట్టి చూడండి, కంటెంట్మెంట్. కాబట్టి తను ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు, అయినప్పటికీ కూడా తను ఆశించి ఏమైపోతా వచ్చినాడంటే, తను నాశనం అయిపోవడం మాత్రమే కాదు కానీ ఆ నాశనాన్ని అంతటిని కూడా ఎవరికి తీసుకొస్తా వచ్చినాడు? కుటుంబానికి తీసుకొస్తా వచ్చినాడు, ఇశ్రాయేల్ ప్రజలకి తీసుకొస్తా వచ్చినాడు కదా. చాలా మంది చనిపోయినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి. అందుకే చూడండి 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం, వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి ఆకోరు లోయ అనే పేరంట. కాబట్టి ఎక్కడైతే ఆయన చంపివేస్తా వచ్చినారో, తన కుటుంబాన్ని చంపివేస్తా వచ్చినారో, అక్కడంతా రాళ్ళని పెద్ద కుప్పగా వేసినారు. వేసిన తర్వాత దానికి ఆకోరు లోయ అని పేరు పెడతా వచ్చినారు. ఆకోరు అంటే ఆకోరు లోయ అంటే అర్థమైంది బాధలోయ కదా. కాబట్టి మన జీవితాల్లో కంటెంట్మెంట్ లేకపోతే, కాబట్టి ఆయన జీవితంలో, ఆకాను జీవితంలో కంటెంట్మెంట్ లేదు. ఆశించినాడు, ఇంకా ఏదో కావాలని ఆశిస్తా వచ్చినాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు, అయినప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలని ఆశించినటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో ఏమొస్తా వచ్చింది? బాధ. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా కంటెంట్మెంట్ అనేటువంటిది ఉండదో, మన జీవితాల్లో కూడా ఏమొస్తుంది? బాధ వస్తుంది. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మనం కలిగి ఉండాలా. మనకు ఉన్నటువంటి దాంట్లో మనం సంతృప్తి చెందేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో బాధ అనేటువంటిది ఉండదు. లేకపోతే తారుమారు జీవితాలు ఉండవు, బాధ కలిగినటువంటి జీవితాలు ఉండవు. కాబట్టి అటువంటి వారంగా మనము ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటున్నాడంటే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇతను కూడా ఏంటి, కంటెంట్మెంట్ లేదు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకా కొట్లు నింపుకోవాలనుకుంటున్నాడు. ఇంకా పెద్ద పెద్ద కొట్లు కట్టుకొని ఇంకా నింపుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, ఏమన్నాడు? వెర్రివాడా కదా. మనం కూడా కంటెంట్మెంట్ లేకుండా మన జీవితాల్లో ఉంటున్నట్లయితే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మన జీవితాల్లో లేకపోతే మనం ఏమవుతాం? వెర్రివాళ్ళం అవుతాం కదా, వెర్రివాళ్ళం అయిపోతాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎవరివైపోతాయి కదా, ఏమైపోతాయి? ఎవరివైపోతాయి?
కాబట్టి మనం సంతుష్టి సహితమైనటువంటి ఆ యొక్క భక్తిని కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. అపోస్తుడైనటువంటి పౌలు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆయన అది ఆ యొక్క తిమోతికి చెప్తా వచ్చినాడు. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ధనాపేక్షలుగా మనం ఉండకూడదు. అందుకే చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను. అది మనము పైన మర్చిపోతాం అన్నమాట. ఎప్పుడు కూడా మనం కిందిదే పెట్టుకుంటాం. ఏది? నేను ఏ మాత్రమును విడువను, నేను ఎన్నడూ నేను ఎడబాయను. నన్ను ఏ మాత్రం విడవను అన్నావు ప్రభువా, నీకు వందనాలు. మంచిదే, కరెక్టే. కానీ ఆ పైన ఒకటి చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? కలిగిన వాటితో అది. అప్పుడేమంటున్నాడు దేవుడు? నిన్ను ఏ మాత్రమును అది. సో మనం అన్నీ చూసుకోవాలా. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరిని ఆయన విడవడు ఎడబాయడంటే, ఎవరైతే సంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటారో అటువంటి వారిని ఆయన విడిచిపెట్టేటువంటి వాడిగా ఉండడు. అందుకే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, దేని యందు మనం ధనవంతులంగా ఉండాలంట? అది మనము వీటన్నిటి గురించి మనం ఆలోచించకూడదు, కానీ దేని కొరకు మనం ఆలోచించాలంట? దేవునిలో ఇంకా అభివృద్ధి చెందాలి. దేవునిలో ధనవంతులంగా ఉండాలి. దేవునిలో అధికం అవ్వాలా, దినదినము అధికము కదా. ఆ విధంగా ఉండాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏమని చెప్తా ఉంటున్నాడు? పైన చెప్పినటువంటి పిచ్చుకలకి ఆహారం గురించి నాకు తెలియదా? తెలుసు. మీ అవసరాలు ఏంటో నాకు తెలియవా? తెలుసు. కాబట్టి మీరు దేని కొరకో ప్రాకులాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కలిగినటువంటి దాంట్లో మీరు తృప్తి చెందినట్లయితే మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవను, నేను ఎడబాయను. అంతేకాదు, మనం దేని కొరకు ఎప్పుడు ఆశించేటువంటి వారంగా ఉండాలంటే దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండడానికి మనం ఆశించేటువంటి వారంగా ఉండాలి. దేవుని ఎడల ధనవంతులంగా ఉండాలి. బీ రిచ్ ఇన్ గాడ్. దేవుని ఎడల ధనవంతులంగా ఉండాలి. దేవుని ఎడల ధనవంతులంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా చూడండి, మనం ఇదివరకే చూస్తూ వచ్చినాం చూడండి, బీ రిచ్ ఇన్ లవ్. కాబట్టి మనం దేవుని ధనవంతులంగా ఉండాలంటే ప్రేమలో ధనవంతులంగా ఉండాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. వచ్చినప్పుడు ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. కాబట్టి దేంట్లో అభివృద్ధి పొందాలంట? ప్రేమలో అభివృద్ధి పొందాలి మనం కదా. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలి కదా. మనం ప్రేమలో అభివృద్ధి పొందేటువంటి వారంగా ఉంటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆజ్ఞలన్నింటినీ కూడా కుదిర్చి ఎన్ని ఆజ్ఞలు చేశాడు? 2. ఏం చేశాడు? రెండోది అది. రెండిట్లో ఏముంది? అది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలా కదా. ఆమె ఏం చేసింది? ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? దేవుణ్ణి ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే కన్నీళ్ళంతా విడిచింది. ఆమె కన్నీళ్లతో పాదాలు దడిచినాయంటే ఎంత కన్నీళ్ళు విడిచిందో చూడండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించింది ఆమె కదా. ఒక సంఘం ఉంది, వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్తా వచ్చినాడు చూడండి. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి
సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోటి నుండి దాని చోట నుండి తీసివేస్తాను అని చెప్తాను. ఈ సంఘం ఏం సంఘము? ఎఫెసులో ఉన్నటువంటి సంఘం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘం చాలా గొప్ప సంఘం. వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వాక్యాన్ని కూడా పరిశీలించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అనేకమైనటువంటి వారు అక్కడి నుంచి వచ్చినారు కదా. మనం గమనించినట్లయితే అపోలో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంఘంలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. ఆసియాలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఈ యొక్క సంఘం ద్వారా కట్టబడుతూ వచ్చినాయి. అనేక మంది అక్కడి నుంచి వెళ్తా వచ్చినారు బోధకులుగా. అటువంటి సంఘముగా ఎఫెసు ఉంటా వచ్చింది. కానీ ఏం కోల్పోయిందంట? మొదట నీకుండినటువంటి ప్రేమ కదా. మొట్టమొదట్లో భలే ప్రేమ ఉంటుంది. ఎవరి మీద? దేవుని మీద కదా. రెగ్యులర్గా వస్తాము ఎక్కడికి? మందిరానికి. ఫస్ట్ లైన్లో కూర్చుంటాము, దేవుని వాక్యం వింటాం, సువార్త చేస్తాం, అన్నీ చేస్తాం కదా. అదేదో సామెత ఉంది, రాను రాను రాజగుర్రం ఏమైందంట. అది ఫోన్ ఏమైపోతుంది? ఆ ప్రేమ అనేటువంటి తగ్గిపోయేటువంటిదిగా ఉంటూ వస్తుంది. వీళ్ళకి కూడా అదే జరుగుతూ వచ్చింది. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి దేవుని మీద మొదట వాళ్ళకి అనేకమైనటువంటి ఎంతో ప్రేమ కలిగి ఉంటా వచ్చింది. అందుకే అంతమందిని సిద్ధపరుస్తూ వచ్చినారు, అంతగా పనిచేస్తూ వచ్చినారు ఆ సంఘం, అంతగా అభివృద్ధి పొందుతూ వచ్చింది ఆ సంఘం. అయినప్పటికీ తర్వాత ఏమైపోయిందంట? మొదట నీకుండినటువంటి ప్రేమ నీవు వదిలేసినారంట. దేనికోసం వదిలేసినారు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసము ప్రాకులాడుతా వాటిని వదిలేస్తూ వచ్చినారు. కంటెంట్మెంట్ లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించుకోవాలి, ఇంకా ఏదో పొందుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలని అనుకొని ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రాకులాడుతా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమని ఏం చేస్తూ వచ్చినారో వదిలివేస్తూ వచ్చినారు. ఒకరి ఎడల ఒకరు చూపించాల్సినటువంటి ప్రేమను ఏం చేస్తూ వచ్చినారు? విడిచిపెట్టేసినటువంటి వారిగా ఉంటూ వచ్చేసినారు. కాబట్టి అందును బట్టే వాళ్ళని ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మీరు ఏం చేయాలంట? ఇప్పటికైనా గుర్తిరిగి ఏం చేయాలంట? ఏ స్థితిలో పడిపోయినావో అది ఎక్కడ మనం పడిపోయినామో అది మనం చూసుకొని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట? మారుమనసు పొందాలి. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. మొదట మనం చాలా బాగుండొచ్చు, దేవుని అత్యధికంగా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మనం పడిపోతా వచ్చినామేమో, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం ఎక్కడ మనం పడిపోయినాము, దేనికోసం ప్రాకులాడుతా మనం పడిపోయినాము. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రాకులాడతా, పేరు కోసం ప్రాకులాడతా, లేకపోతే ఇంకా ఆకాను వలె ఇంకా సంపాదించుకోవాలి అనేది వంటిది ప్రాకులాడతా మనం వెళ్తూ వచ్చినామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా వద్దాం. ఇవన్నీ కూడా ఏంటివంట? శపించబడినవి కదా. ఇవన్నీ కూడా మనతో రావు. అదే చెప్తా ఉంటున్నాడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. మనం ఏమి తీసుకొని రాలేదు కదా, మనం ఏం కూడా తీసుకొని పోం. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి భక్తి మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని ఎడల అయి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని ఎడల మనం ధనవంతులంగా ఉండాలంటే మనం దేని యందు ధనవంతులంగా ఉండాలి? ప్రేమ యందు ధనవంతులంగా ఉండాలి కదా. కాబట్టి ఈ విధంగా మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేని యందు ధనవంతులం కావాలని, మనము విశ్వాసం యందు ధనవంతులంగా ఉండాలని చెప్పబడుతూ వచ్చింది. అంతేకాదు దేవుని ఎరుగుట విషయంలో ధనవంతులంగా ఉండాలంట. కాబట్టి ఈ విషయాల్లో మనం ధనవంతులంగా ఉన్నామా లేదా అని ఒకసారి చూసుకుంటూ ఆ విధంగా దేవుని యందు ధనవంతులంగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయరుగాక.